హృదయపూర్వకంగా ఆహ్వానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కావచ్చు, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులు నన్ను క్షమించమని కోరుతున్నాను. తిరుమల లడ్డు అంశం మీద మరొక్కసారి ప్రెస్ మీట్ పెట్టాల్సి రావటం నాకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా లడ్డు పవిత్రత మీద అపవిత్రత మీద ఈ స్థాయిలో చర్చ జరపాల్సి రావటం, మరలా ప్రజల ముందుకు వచ్చి అదే అంశాన్ని చర్చించాల్సిన ఆవశ్యకత రావటం అత్యంత దురదృష్టకరం. దానికి నేను రాష్ట్ర ప్రజలకి, శ్రీవారి భక్తులకి క్షమాపణ కోరుతున్నా. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో విధి లేని పరిస్థితుల్లో తిరుమల శ్రీవారి మీద చేస్తున్న రాజకీయాలకి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో తెలియని పరిస్థితుల్లో ఒక పవిత్రమైనటువంటి ప్రసాదం మీద ఒక రాజకీయ వికృత క్రీడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అనే సమాజంలో అన్నదమ్ముల్లాగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తుల మీద, సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద ఒక నీచమైన, నికృష్టమైన క్రీడ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, 164 మంది ప్రజాప్రతినిధుల సాక్షిగా అసెంబ్లీలో నిన్న జరిగినటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి చర్చ చూసిన తర్వాత నేను ఈ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండలేకపోయా. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈరోజు ప్రజల ముందుకు రావాల్సి వస్తుంది. దానికి నన్ను క్షమించమని కోరుతున్నాను. ఎందుకు మనం 164 మంది ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నాం. 164 మంది ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో జరిగే సమస్యల మీద, ప్రజల జీవన ప్రమాణాల మీద, ప్రజలకు సంబంధించినటువంటి భవిష్యత్తు మీద చర్చించటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక శాసనసభ 3.5 కోట్ల రూపాయల నుంచి 4 కోట్ల రూపాయలు ఒక గంటకి ఖర్చు అయ్యేటువంటి శాసనసభ, ప్రజల డబ్బుతోటి, ప్రజల రక్తంతో, ప్రజల చెమటతోటి నడిచేటువంటి శాసనసభ నిన్న పూర్తిగా అవాస్తవాలతోటి, పూర్తిగా ప్రజల మస్తిష్కాల్లో కులమత ఘర్షణలు రేపే అంశాలతోటి జరగటం అనేది రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం, దురదృష్టం. ఈ ప్రభుత్వం యొక్క నీచ సంస్కృతికి నిదర్శనంగా నిన్న శాసనసభ నిలిచింది. శాసనసభ నిలవటం మాత్రమే కాకుండా ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి పదవిగా భావించేటువంటి ఒక ముఖ్యమంత్రి, బహుశా ఆయనకున్నటువంటి రెండో ఒక బిరుదు, కన్నార్పకుండా అబద్ధాలు ఆడగలిగిన ఏకైక రాజకీయ నాయకుడు ఈ దేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేను పదే చెప్తా ఉంటా, ఒక మనిషి కన్నార్పి కన్ను రెప్ప వేసే సందర్భంలో కనీసం అమ్మ అని కూడా అనలేడు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక పుట్టుకతో వచ్చినటువంటి అదృష్టం, బహుశా కారణ జన్మలు అంటారేమో అలాంటి వ్యక్తుల్ని, కన్నార్పకుండా అబద్ధాలు చెప్పటంలో ఈ దేశంలోనే అత్యంత నిష్ణాతులైనటువంటి రాజకీయ నాయకుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకరు. నీకంటే నేనేం తక్కువ తిన్నానా? నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను ఉప ముఖ్యమంత్రి, నువ్వు ఇంకా సినిమా యాక్టర్ కాదేమో, నేను ఇంకా సినిమా యాక్టరు, నీకంటే అద్భుతంగా అబద్ధాలు ఆడగలుగుతా నేనని
ఆయనతోటి పోటీపడి నువ్వా నేనా అన్నట్టు రమారమి నువ్వెంతంటే నేనెంత అని నేను మహేష్ బాబుని చంద్రబాబు A1 వీడియోలో కొట్టుకున్నట్టుగా ఇద్దరు కొట్టుకొని అసలు అత్యంత అద్భుతంగా రంజింపజేశారు నిన్న అసెంబ్లీ సమావేశాలని. కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనంతో ఏర్పాటు చేసుకున్నటువంటి అసెంబ్లీలో నిన్న జరిగినటువంటి అత్యంత జుగుస్పాకరమైనటువంటి చర్చ, అత్యంత దుర్మార్గకరమైనటువంటి చర్చ, అబద్ధాలతో కూడుకున్నటువంటి చర్చ, ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి చర్చ, ప్రతిపక్షాల మీద బురద తల్లేటువంటి చర్చ, ప్రజలకి, యువతకి, మహిళలకి, ఎంప్లాయీస్కి ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా ఉపయోగపడని చర్చ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి 1% కూడా ఉపయోగపడని చర్చ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలియుగ దైవంగా వెలిచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని దెబ్బతీసేటువంటి చర్చని అసెంబ్లీ సాక్షిగా జరిగిన తర్వాత నా మనసు, నా మాట ప్రజలతో మాట్లాడకుండా ఉండలేకే ఈరోజు ప్రెస్ మీట్కి రావాల్సి వచ్చింది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసలు ఏం సంకేతం ఇస్తున్నాం రాష్ట్రంలో? ఉప ముఖ్యమంత్రి, మంత్రి 164 మంది అక్కడ కూర్చొని ఒక గొర్రెల మందలాగా మాట్లాడేటువంటి ప్రతి మాటకి చప్పట్లు కొట్టుకుంటా కూర్చొని రాష్ట్ర ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నారో, రాష్ట్ర సనాతన ధర్మానికి ఏం సందేశం ఇస్తున్నారో నాకైతే అర్థం కాల. రాష్ట్ర ప్రజల ముందు వాస్తవాలు పెట్టాలి. నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ సాక్షిగా జరిపిన అబద్ధాలని ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. ఎందుకు అంటే నాకు బాగా నచ్చినటువంటి ఒక ప్రిన్సిపల్ ఉంది. విలియం స్పెన్ అని ఒక మాట అంటాడు. విలియం స్పెన్, when a truth is oppose everybody, the entire world stood for the truth. When the false is false, even the entire world stood for it. నిజం అనేది ప్రపంచం మొత్తం వ్యతిరేకించిన నిజమే, అబద్ధాన్ని ప్రపంచం మొత్తం సపోర్ట్ చేసిన అబద్ధమే. తిరుమల లడ్డూలో జంతు అవశేషాలు, పంది కొవ్వు, ఎద్దు కొవ్వు కలిసిందని చెప్పిన మీరు అసత్య ప్రచారాన్ని 164 మంది ఎమ్మెల్యేలు కాదు, మీ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఏకమయ్యి పొర్లు దండాలు పెట్టిన అబద్ధం అబద్ధంగానే ఉంటుంది. విలియం స్పెన్ చెప్పినట్టుగా అబద్ధం అనేది కొన్ని కోట్ల మంది దాని వెనక నిలబడిన అది నిజం కాదు. పవన్ కళ్యాణ్ గారు, నిజం అనే దాని వెనక ఒంటరిదైనప్పటికీ కూడా నిజం, కొన్ని కోట్ల మంది దానికి వ్యతిరేకంగా నిలబడిన నిజం. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్, ఫాల్స్ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్. ఈవెన్ ది ఎంటైర్ వరల్డ్ స్టూడ్ ఫర్ ఇట్. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్ వెన్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ అగ్నెస్ట్ ఫర్ ఇట్. ఈ సూత్రాన్ని మీరు గమనిస్తారని నేను మిమ్మల్ని వినయపూర్వకంగా కోరుతున్నా. పదే పదే నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. 20 నెల రోజుల నుంచి మిమ్మల్ని కోరుతున్నా, మీ ప్రభుత్వాన్ని కోరుతున్నా. రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి. కోటాను కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. మీరు చేసిన కపట నాటకాలు, మీరు ఆడిన బూటకప్ప నాటకాలు, మీరు ఆడినటువంటి అబద్ధాలు ప్రజలకి పటాపంచలైపోయినాయి, అర్థమైపోయినాయి. ఇంకా మీరు దయచేసి దీనికో జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నా. వింటారా? వినరు. ఎందుకు అంటే పోయే కాలం వచ్చినప్పుడు ఆ బ్రహ్మదేవుడు చెప్పినా వినరంట. నాకు ఒక కథ చాలా బాగా గుర్తుంటుంది. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలకు, పాపం 2 అన్నదమ్ములు ఉన్నారంట. 2 అన్నదమ్ములు ఏదో కష్టపడి పని చేసుకొని బతుకుతున్నారంట. ఒకడేమో బాగా కష్టపడి పని చేస్తాడు, సక్సెస్ అయిపోయినాడు. ఇంకొకడు కూడా కష్టపడి పని చేస్తున్నాడు కానీ సక్సెస్ కావట్లా. సరే దేవుడు అనుకున్నాడంట, ఈ దరిద్రుల్లాగా ఉన్నాడు వీడు, పాపం ఎంత కష్టపడుతున్నా కూడా వీడికి మంచి జరగటం లేదు అని వీడికి ఒక బంగారం మూట ఇవ్వాలని డిసైడ్ అయ్యాడంట. బంగారం మూట ఇవ్వాలని డిసైడ్ అయితే సరే అనిపే ఈ నిష్ఠ దరిద్రుడు అనే పదం ఉంది కదా, ఆ నిష్ఠ దరిద్రుడు నడుచుకుంటా వెళ్తున్నాడంట ఒక దారి గుండా.
సో నడుచుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి ఇతను వెళ్ళే దారి మీద ఒక బంగారపు మూట ఒకటి వేసాడంట దేవుడు. ఈ నిష్ఠ దరిద్రుడు వ్యవహారం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు దాకా కళ్ళు తెరిచి నడిచాం కదా, కళ్ళు మూసుకొని కూడా ఎలా నడిస్తే ఎలా ఉంటుందని ఆ మూట దాటేంతవరకు కళ్ళు మూసుకొని నడిచి ఆ మూట దాటిన తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచి ఎరిపోయినాడంట. దరిద్రుడి పరిస్థితి అలా ఉంటుంది. ఈ కథ నేను ఎందుకు చెప్పాను అంటే, ఈ కథ యాప్ట్లీ సూటబుల్ టు హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్. 21కి 21 సీట్లు ఇస్తే అధికారాన్ని అనుభవించకుండా, అధికారాన్ని ప్రజలకి ఏదన్నా సేవ చేయడానికి వినియోగించకుండా, అధికారాన్ని ప్రజల కోసం వినియోగించకుండా, అధికారం ఉన్న నాళ్ళు కళ్ళు మూసుకొని పని చేసుకొని రేపు అధికారం కోల్పోయిన తర్వాత కళ్ళు చేర్చే స్థాయికి నిష్ఠ దరిద్రుడిగా నువ్వు ఎదిగావు. మీ పార్టీ ఎదిగింది. మిమ్మల్ని నమ్ముకున్నందుకు ముట్టేట మీ పార్టీ మునిగిపోతుంది. ఒకసారి చూసుకోమని కోరుతున్నా. దేవుడు అదృష్టం కొద్దీ మీకు ఒక అధికారం ఇచ్చాడు, ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు. మనకున్న స్థాయి ఏంటి, మనకున్న క్వాలిఫికేషన్ ఏంటి, మనకున్న సినిమా వ్యవహారం ఏంటి, మనకున్న ప్రజల పట్ల మమకారం ఏంటి అందరికీ తెలుసు. అది మీరు ప్రత్యేకంగా నేను చెప్పనవసరంలా. అయినప్పటికీ కూడా ఇన్స్పైట్ ఆఫ్ దట్ గాడ్ బ్లెస్డ్ యూ. మీ అదృష్టం కొద్దీ ఏదో ఒక ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది, దాన్ని అనుభవించండి. అది వదిలేసి నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటల గురించి నేను రాష్ట్ర ప్రజలకు ఇంకొకసారి క్లారిఫికేషన్ ఇవ్వాలి. సో ఖచ్చితంగా ఈ అంశాల మీద మాట్లాడటానికి ఈరోజు నేను ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న అసెంబ్లీలో మాట్లాడటమే కాకుండా ఈరోజు మళ్ళీ పేపర్ల నిండా శ్రీవారి ప్రతిష్టకు దెబ్బతీసే కుట్ర. ఎవరు కుట్ర చేశారు? నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, 162 మంది ఎక్సెప్ట్ వీళ్ళిద్దరు తప్ప 162 మంది ఎమ్మెల్యేలని, ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని అడుగుతున్నా. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని దెబ్బతీసే కుట్ర చేసింది ఎవరు? ఈరోజు ఆధారాలతోటి నేను మీకు చెప్తా. అంటే ఇప్పటి వరకు ఈ డాక్యుమెంట్ నేను ఎందుకు బయట పెట్టలేదు అంటే, దీన్ని ఎంతవరకు తీసుకురాగలిగితే అంతవరకు వాళ్ళు ఆపుతారు. మనం పూర్తి స్థాయిలో విరుచుకుపట్టడం కరెక్ట్ కాదు అని నేను కొంత సమయం పాటించాను. ఇంత ఆరోపణ చేయడం కూడా కరెక్ట్ కాదని నేను చేశా. శ్రీవారి ప్రతిష్టకు దెబ్బతీసే కుట్ర చేసింది ఎవరు? గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డా, లేకపోతే ఇప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు? శ్రీవారి ప్రతిష్టని దెబ్బ తీస్తున్నది ఎవరు? తీసే కుట్ర జరిగింది. కుట్ర జరిగిన తర్వాత శ్రీవారి ప్రతిష్టని ఎప్పటికీ దెబ్బ తీస్తున్నది ఎవరు? రాష్ట్ర ప్రజలు గమనించాలి. శ్రీవారి ప్రతిష్టకు దెబ్బతీసేటువంటి కుట్ర ఎలా జరిగింది, కుట్ర ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించమని కోరుతున్నా. ఇది కాక ఇంకొక పేపర్లో, అధికారిక పత్రికల్లో వచ్చింది, దేవుడు క్షమించడు, తిరుమలను పవిత్రతను దెబ్బతీసేందుకు ముందస్తు కుట్ర. ఎవరు కుట్ర పన్నారు? రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతున్నా. దేవుడు క్షమించడు, తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు ముందస్తు కుట్ర. ఇప్పుడు 2 అంశాల గురించి రాష్ట్ర ప్రజలకు వివరించాలి. తిరుమల నెయ్యి అంశంలో నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని కేవలం నేను రెఫరెన్స్గా తీసుకుంటున్నా. తిరుమల నెయ్యిలో జంతు కొవ్వు, పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, బఫెల్లో బీఫ్ అంటే దున్నపోతు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది అని స్పష్టమైనటువంటి ఆరోపణ చేసింది గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఏని బేసిక్గా దేన్ని బేస్ చేసుకొని వీళ్ళు తిరుమలలో ఇంత దుర్మార్గం జరిగిందని ముఖ్యమంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి ప్రకటన చేశారు? ఇదిగో ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆరోపణ చేశారు. ఈ ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్టు దేన్ని బేస్ చేసుకొని రిపోర్ట్ ఇచ్చింది? 2024 జూలై నెలలో
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన నెయ్యి ట్యాంకర్లను పరిశీలించి ఆ నెయ్యి ట్యాంకర్లో ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది అని ఎన్డీడీబీ ఆరోపణ రిపోర్ట్ ఇస్తే ఈ రిపోర్టు ఎవరి ప్రభుత్వ హయాంలో వచ్చింది అన్న అంశము మర్చిపోయాం. ఈ రిపోర్టు వచ్చే టయానికి ఏ సందర్భంలో నెయ్యి కలెక్ట్ చేశామనేది మర్చిపోయాం. అసలు ఏ ప్రభుత్వంలో రిపోర్టు వస్తే ఏ ప్రభుత్వం బాధ్యత వహించాలనుకున్న సందర్భం మర్చిపోయాం. మీ ప్రభుత్వంలో నెయ్యి కలెక్ట్ చేస్తారా? మీ ప్రభుత్వంలో రిపోర్టు పంపిస్తారా? మీ ప్రభుత్వంలో ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తుందా? మీ ప్రభుత్వంలో రిపోర్ట్ ఇస్తే 2019-24లో కూడా నెయ్యి కల్తీ జరిగిందని అభూత కల్పనతో రాష్ట్ర ప్రజలకి దేవుడి మీద కల్తీ జరిగింది, తిరుమల వెంకటేశ్వర మీద కల్తీ జరిగిందని ప్రకటనలు చేస్తారా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో? ఏ చట్టం చెప్తుంది ఉప ముఖ్యమంత్రి గారు? మీరు చదివిన 2 లక్షల పుస్తకాల్లో ఏ పుస్తకం చెప్పింది ఈ మాట? మీ 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు ఏ ఏ ఏ న్యాయ సూత్రం, ఏ ధర్మసూత్రం చెప్పింది చెప్పండి? ఏ భగవద్గీత చెప్పింది చెప్పండి? మా ప్రభుత్వంలో నెయ్యి కలెక్ట్ చేసి, మీ ప్రభుత్వంలో నెయ్యి కలెక్ట్ చేసి, మీ ప్రభుత్వంలో శాంపిల్ తీసి, మీ ప్రభుత్వంలో ఆ శాంపిల్ని టెస్ట్ చేసి, మీ ప్రభుత్వంలో ఎద్దు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ని గత ప్రభుత్వం మీద రుద్దమనే ప్రాథమిక సూత్రం కూడా తెలియని నువ్వెట్ట ముఖ్యమంత్రి? నీ కింద ఆ ఉప ముఖ్యమంత్రి ఎట్ట పనిచేస్తున్నాడు? ఈ ఉప ముఖ్యమంత్రి స్పీచ్ ఇస్తే ఆ 162 మంది గొర్రెల్లాగా ఎమ్మెల్యేలు కూర్చొని అసెంబ్లీలో ఎలా కొడుతున్నారు? ఈయనిచ్చేటువంటి స్పీచ్ అద్భుతంగా భావితరాలకి అద్భుతమైన స్పీచ్ అని ఆ పైన కూర్చున్నటువంటి డిప్యూటీ స్పీకర్ ఎట్ట మాట్లాడతాడు? మా కర్మ కాకపోతే, మా కర్మ కాకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కర్మ కాకపోతే 164 మంది పరమానంద శిష్యులు అక్కడ కూర్చొని మీరు పద్యాలు పాడుతుంటే చెవిటోళ్ళలాగా మేము విని మీరు బాలసుబ్రహ్మణ్యం లాగా పాడుతున్నారని భావించాల్సిందే కదా సార్. నేను రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒక డాక్యుమెంట్ చూపిస్తా. ఈ డాక్యుమెంటు ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ ఏదైతే ప్రాథమికంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పంది కొవ్వు, ఎద్దు కొవ్వు కలిసింది అని చెప్పినటువంటి ప్రాథమికమైనటువంటి డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ప్రకారం ఈ శాంపిల్ని డ్రా చేసింది 17/7/2000 డేట్ ఆఫ్ శాంపిల్ డ్రా చేసింది 12/7/2024 సంవత్సరం. అంటే 12/7 ఏ ప్రభుత్వం అధికారంలో ఉందండి? తెలుగుదేశం మీడియా వారు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, మహా టీవీ, TV5 ఎవరి మీడియా అధికారంలో ఉంది? ఎవరి అధికారంలో 12/7 ఏ ఏ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది? శాంపిల్ ఎప్పుడు డ్రా చేశారు? 12/7. ఈ శాంపిల్ని 17/7 ఎన్డీడీబీ రిపోర్ట్కి పంపించారు, గుజరాత్ పంపించారు. ఎన్ని రోజులు శాంపిల్ ఎవరి దగ్గర ఉంది? నెయ్యి శాంపిల్ ఎవరి దగ్గర ఉంది? 5 రోజుల పాటు శాంపిల్ని ఎక్కడ పెట్టారు? కూటమి ప్రభుత్వంలో ఎవరి దగ్గర ఈ శాంపిల్ ఉంది? ఈ శాంపిల్ని టెస్ట్ చేసినటువంటి ఎన్డీడీబీ ఇచ్చినటువంటి అత్యంత కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఈ డాక్యుమెంట్. ఈ రిపోర్ట్లో ఏం చెప్పారు? ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్పారు ఎన్డీడీబీ రిపోర్ట్లో అని రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా. ది టెస్ట్ రిపోర్ట్ షాల్ నాట్ బి రీప్రొడ్యూస్డ్ only in any part of any manner whatsoever by anyone and cannot be used as an evidence in any court of law unless required as per the directions of any court and shall not be used in advertising media / social media / print media any other media without written permission of the managing director of Deputy MD NDDB CAF Limited. మీరు ఈ రిపోర్ట్ని బయటకు చెప్పేటప్పుడు ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా వీళ్ళు ఇచ్చినటువంటి మాట, ఎన్డీడీబీ కాల్ఫ్ లిమిటెడ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఎనీ వేరియేషన్స్ ఇన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ శాంపిల్స్ టేకెన్ అప్ ఫర్ అనాలిసిస్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఇంక్లూడింగ్ దట్ హోల్డింగ్ అప్ delay caused for more clarification by a customer. Samples are disposed of after the prescribed period of maintained as per mentioned below as per the regulatory requirements. The test result related to only the tested samples and the applicable parameters endorsed basing on such report and so and so. The sample description is given as specified by the customer. ఎన్డీడీబీకి సంబంధించినటువంటి రిపోర్ట్లో
ఒక కస్టమర్ తీసుకొని వెళ్ళి ఇచ్చినటువంటి శాంపిల్ని మాత్రమే మేము పరీక్షించాం తప్ప ఈ శాంపిల్కి సంబంధించి ఈ రిపోర్ట్కి సంబంధించి మాకు ఏ విధమైనటువంటి అథారిటీ లేదు. ఈ డాక్యుమెంట్ ఏ కోర్ట్ ఆఫ్ లాలో వాడటానికి లేదు. ఎందుకు వాడటానికి లేదు అంటే ఈ శాంపిల్స్ని యాజ్ పర్ ది లా ప్రకారం వీళ్ళు ప్రిస్క్రైబ్ చేయలేదు. మా సమక్షంలో ఈ శాంపిల్స్ని డ్రా చేయలేదు కాబట్టి ఈ రిపోర్టు ఏ విధమైనటువంటి లీగల్ అథెంటికేషన్ పనికిరాదు, ఏ విధంగానూ కోర్ట్ ఆఫ్ ఎవిడెన్స్కి పనికిరాదు అని స్పష్టంగా ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి కాన్స్టిట్యూషనల్ అథారిటీ, ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక పార్టీ అధ్యక్షులు, ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఈ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని కోటాను కోట్ల మంది ప్రజల భక్తులు సంపాదించుకున్నటువంటి కలియుగదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద పందికొవ్వు ఎద్దుకొవ్వు ఫిష్ ఆయిల్ కలిసిందనే ఆరోపణ చేయవచ్చా? రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించమని కోరుతున్నా. ఇంకా ఈ రిపోర్ట్ ఏం చెప్పిందో చెప్తా. ఎన్డీడీబీ కాఫ్ డస్ నాట్ owe any responsibility for any consequences conclusions drawn in the event customer is circulating the reports on social media. Further, such customers are liable to be prosecuted and payment of damage of any cost. ఈ రిపోర్టు కస్టమరు ఏ విధంగానూ సర్క్యులేట్ చేయకూడదు, ఏ విధంగానూ దీన్ని సోషల్ మీడియాలో వాడకూడదు. మరి ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని మీరు ఎలా స్టేట్మెంట్ ఇచ్చారంటే ఉప ముఖ్యమంత్రి గారు? నెంబర్ 8 క్లాజ్ నెంబర్ వీళ్ళు ఇచ్చినటువంటి ఇంకొక టెస్ట్ రిపోర్ట్స్ ఆర్ ఇష్యూడ్ స్ట్రిక్ట్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ అండ్ ఆర్ శాంపిల్స్ ప్రొవైడెడ్ బై ది కస్టమర్ and solely for the benefit of the customer who shall be solely responsible for acting. అంటే మీరు ఏదైతే చెప్పమన్నారో ఇచ్చినటువంటి రిపోర్ట్ని అదే యాజిటీస్గా మేము ఇచ్చాం తప్ప మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు అని ఎన్డీడీబీ స్పష్టంగా ఇచ్చినటువంటి డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ఇది ఎందుకు బయట పెట్టలేదు ఈరోజు వరకు? మీరు నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఈరోజు జేబీపీ పార్టీ చాలా స్పష్టమైనటువంటి ఎలిగేషన్ చేస్తుంది. దేవుడిని రాజకీయాలకు వాడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఎన్డీడీబీ రిపోర్టుని ఈ విధంగా ఎన్డీడీబీ చేత రిపోర్ట్ ఇప్పించుకొని శాంపిల్స్ మొత్తాన్ని మ్యానిపులేట్ చేసి 5 రోజుల పాటు శాంపిల్స్లో రసాయనాలు కలిపి కావాలని జంతు కొవ్వుకు సంబంధించినటువంటి కొలెస్ట్రాల్ కలిపి మీరు ఎన్డీడీబీకి పంపించిన శాంపిల్స్ని మ్యానిపులేట్ చేశారు. మీరు మీ అధికారులు కేవలం మీరు ఏదైతే చెప్పారో చూడండి, శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర చేసింది కేవలం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి మొత్తం ఎన్డీఏ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం చేసినటువంటి కుట్రగా ఈరోజు ఎన్డీడీబీ ఇచ్చినటువంటి ఈ కంక్లూజన్ రిపోర్టు రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాం. జేబీపీ పార్టీ చాలా స్పష్టమైన ఆరోపణ చేస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీయటానికి ముఖ్యమంత్రి కలిసి ఆడిన పన్నాగం. ఎన్డీడీబీ చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఏదైతే రిపోర్ట్ ఇవ్వమన్నారో, ఏదైతే స్పెసిఫికేషన్స్ ఇచ్చారో దానికి మీరు రిపోర్ట్ ఇచ్చాం, మాకు సంబంధం లేదు, అంతా మీదే బాధ్యత, ఇది కోర్టుల్లో కానీ ఎక్కడ కానీ వాడటానికి లేదు, ఇది కంప్లీట్గా మీకు సంబంధించినటువంటి బాధ్యత మాత్రమే అని చెప్పినటువంటి ఎన్డీడీబీ రిపోర్టు ఇది రాష్ట్ర ప్రజలకు చెప్పకుండా, రాష్ట్ర ప్రజలకు తెలియపరచకుండా మీరు ముఖ్యమంత్రి గారు ఇద్దరూ కలిసి ఒక పథకం ప్రకారం లడ్డూ మీద అప్రతిష్టను క్రియేట్ చేసి దాన్ని తీసుకొచ్చి గత ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద, వారి ప్రభుత్వం మీద తోసేసి రాష్ట్రంలో సనాతన ధర్మాధికారి, ధర్మ పరిరక్షకులు, హిందూ ధర్మ పరిరక్షకులు అని ఒక కులమత ఘర్షణలు రేపేటువంటి ఒక దుస్సాహసానికి పాల్పడిన మీ అందరినీ ఏ చెప్పుతో కొట్టాలండి? నిన్న మీరు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఒక్క మాటకైనా సరే జస్టిఫికేషన్ ఉందా?
మీరు అసెంబ్లీలో నిన్న చేసినటువంటి ప్రసంగానికి 23 నిమిషాల 28 నిమిషాలు చేసిన ప్రసంగానికి ఒక్క మాటకైనా సరే క్రెడిబిలిటీ ఉందా? ఒక్క మాటకైనా కూడా ఫౌండేషన్ ఉందా? ఒక్క మాటకైనా కూడా ఒక్క మాటలో అయినా నిజాయితీ ఉందా? ఒక్క మాటలో అయినా వే ఫార్వర్డ్ ఉందా? భవిష్యత్తు తరాలకి ఒక మార్గనిర్దేశం చేయగలిగినటువంటి అడ్మినిస్ట్రేటివ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా? అబద్ధాల పుట్ట. నిన్న మీరు మాట్లాడిన అసెంబ్లీలో మాట్లాడినటువంటి ప్రతి మాట. NDDB రిపోర్ట్ ఇంకా NDDB Golf Limited shall not be liable and responsible to the customer or any third party for any action taken or not taken on the basis of such report or finding. NDDBకి సంబంధం లేదు అసలు. We are not responsible for any such remarks made by any party. చాలా స్పష్టంగా NDDB రిపోర్ట్ ఈ విధంగా చెప్తుంటే ప్రజల నమ్మకాలని మత విశ్వాసాలని దెబ్బతీయాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో శ్రీవారి ప్రసాదాన్ని, వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కుట్రపూరితంగా కలియుగ దైవం యొక్క ప్రతిష్టని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా టార్నిష్ చేసి ఇమేజ్ని, ప్రసాదాన్ని జోకులు వేసుకుంటూ తినే స్థాయికి తీసుకొచ్చింది మీ కూటమి ప్రభుత్వం కాదా? నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి 2 వీడియోలు మీకు ఈరోజు చూపించిన తర్వాత నేను వారి సమస్యలకు కూడా వారి మాటకు కూడా నేను కొన్ని ప్రశ్నలు సంధించాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి సంబంధించి కొంత కాన్స్టిట్యూషన్ కూడా చదివి వినిపించాల్సిన బాధ్యత ఉంది. ఇది ధర్మానికి సంబంధించిన విషయం. ఇదే ఇష్యూ కనుక, ఇదే సమస్య కనుక ఏ ఒక్క మతానికి జరుగుంటే, హిందూ ధర్మానికి కాకుండా, వెంకటేశ్వర వారికి కాకుండా ఇంకెవరికి జరిగినా కానీ ఈ దేశం గగ్గులై ప్రపంచం అంతా గగ్గులు పెట్టేసాం. సమస్య ఏముందంటే ఇది మన ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించాల్సింది. ఏం మాట్లాడాలో దీనికి ఒక్కటి కూడా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్ జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కాదు. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్ లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు వేరే ఏ దేవత. బికాజ్ ఇది హిందువులు కాబట్టి వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి, హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్, ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. ఎవ్రీ హిందూ. వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు తిరుపతి లడ్డు మీద. నిజంగా వీళ్ళు కనుక మాట్లాడితే, అదే వేరే మతం గురించి ఎందుకు మాట్లాడరంటే ఓట్లు పోతాయి. హిందువుల ఓట్లు చాలా ఈజీగా ముక్కలు కులాలను చేసి పెట్టేసి పోతాయి. ఆ వెంకటేశ్వరం కాబట్టి శివుడు ఉంటాడు, శివుడు కాబట్టి అమ్మవారు ఉంటాడు. ఈజీగా. ఇది ధర్మానికి సంబంధించిన విషయం. ఇదే ఇష్యూ. రాష్ట్ర ప్రజలారు ఒకసారి గమనించండి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భంలో ఇది ఒక ధర్మానికి సంబంధించిన అంశం, ఒక హిందువుకి సంబంధించినటువంటి అంశం. ఈ దాడి ఒక ఇస్లాంకి జరిగితే, ఒక క్రిస్టియన్కి జరిగితే, ఒక చర్చికి జరిగితే, ఒక మసీదుకి జరిగితే, ఒక మహమ్మద్కి జరిగితే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయేది, దేశం అల్లకల్లోలం అయిపోయేది. 21 నియోజకవర్గాల్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఓట్లు వేసినటువంటి క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని 21 నియోజకవర్గాల్లో రమారమి 21 లక్షల మంది ఉంటారు నాకు తెలిసి. కాన్స్టిట్యున్సీలో ఒక 50,000 మంది ముస్లిమ్స్, ఒక 60,000 మంది క్రిస్టియన్స్, లేకపోతే 60,000 మంది క్రిస్టియన్స్, 30,000 మంది ముస్లిమ్స్ ఉంటారు. అంటే రమారమి వారికి ఓట్లు వేసినటువంటి 21 నియోజకవర్గాల్లో ఉన్న 22-23 లక్షల మంది ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని అడుగుతున్నా, ఈ వ్యక్తికా మీరు ఓటేసింది? ఈ వ్యక్తికేనా మీరు ఓటేసింది? సిగ్గేమని ఉందా మనకి? ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో కూర్చొని మా హిందూ ధర్మానికి జరిగితే మేము ఊరుకోవాలా?
మీ క్రిస్టియన్స్కి జరిగితే ఊరుకుంటారా, మీ ముస్లిమ్స్కి జరిగితే ఊరుకుంటారా, మీ మహమ్మదులకు జరిగితే ఊరుకుంటారా అన్న ఉప ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో, ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? ఈ దేశ చరిత్రలో, ఈ దేశ రాజకీయ చరిత్రలో ఒక కాన్స్టిట్యూషనల్ కోర్టులో 5.5 కోట్ల మందికి ఒక మంత్రిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా కూర్చొని 5.5 కోట్ల మందికి ప్రతినిధిగా ఉండాల్సినటువంటి అసెంబ్లీలో 5.5 కోట్ల మంది కట్టేటువంటి హిందువులు పన్నులు కట్టడం లేదా? ముస్లిమ్స్ పన్నులు కట్టడం లేదా? క్రిస్టియన్స్ పన్నులు కట్టడం లేదా? మీ ట్రెజరీలో పడే ₹1, మీరు కారులో వాడే ఒక పెట్రోలు, ఏ క్రిస్టియన్ సబ్బు కొంటేనో, ఏ క్రిస్టియన్ సినిమాకి వెళ్తానో, ఏ ముస్లిము హోటల్కి వెళ్తానో వచ్చిన ట్యాక్స్లోంచి డబ్బన్న మినిమం కామన్ సెన్స్, మినిమం ఇంగిత జ్ఞానం లేని ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కాదా నీవు? ఒక కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ లేని ఒక 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 శుద్ధ ఇంకా నా నోటికి ఇంకా పెద్ద పెద్ద మాటలు వస్తాయి, ఇంకా చాలా తమాయించుకుంటున్నాను నేను. ఒక శుద్ధ వేస్ట్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నీవు కాదా? నిన్న మీరు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ప్రతి మాట ఈరోజు ప్రతి క్రిస్టియన్ని, ప్రతి ముస్లిం యొక్క గుండెని గాయపరిచింది. ఎవరండి క్రిస్టియన్స్, ముస్లిమ్సు? ఈ దేశంలో పౌరులు కాదా? ఈ దేశంలో ఓటు హక్కు లేదా? ఈ దేశంలో బ్రతికే హక్కు లేదా? ఎవరి మీద దాడి జరిగింది? ఎవరిని నిందిస్తున్నారు? ఎవరిని తీసుకొస్తున్నారు? ఎవరి మతం మీద మీరు గొడవ పెడుతున్నారు? ఎవరిని లోపలికి లాగుతున్నారు? ఎవరి కులమత ఘర్షణలు పెడుతున్నారు ఉప ముఖ్యమంత్రి గారు మీరు? తిరుమల లడ్డు విషయంలో అసలు జరిగిన కల్తీకి, మీరు చెప్పబడుతున్న కల్తీకి హిందూ ముస్లిమ్స్కి క్రిస్టియన్లకి ఏం సంబంధం సార్? వాళ్ళ చర్చలు ఎందుకు వస్తున్నాయి సార్ డిస్కషన్లోకి? వాళ్ళ మసీదులు ఎందుకు వస్తున్నాయి సార్ డిస్కషన్లోకి? వాళ్ళ దర్గాలు ఎందుకు వస్తున్నాయి సార్ డిస్కషన్లోకి? అంటే హిందువులు వేరు, ముస్లిమ్స్ వేరు, క్రిస్టియన్లు వేరు మీ దృష్టిలోనా? రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసి ఉప ముఖ్యమంత్రి అయ్యి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ముఖ్యమంత్రి అయ్యి, ఆయనంట బైబిల్ పట్టుకున్నాడంట కరుణాకర్ రెడ్డి, కాబట్టి ఆయన పనికిరాడంట. ఎవరిని అవమానిస్తున్నారు సార్ ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మీరు? అంటే బైబిల్ పట్టుకున్న వాళ్ళు చేతగాని వాళ్ళలాగా, తెలివిలేని వాళ్ళలాగా, మీకు ద్రోహుల్లాగా, టెర్రరిస్టులాగా కనపడుతున్నారా ఈ దేశం, ఈ రాష్ట్రంలో? ఆ పైన కూర్చున్న ఉప ముఖ్యమంత్రి చర్చలన్నీ పడగొడుతుంటే లేవని నోరు ఇప్పుడు లెగుస్తున్నాయే. ఏం జరిగిందని లెగుస్తున్నాయి అంటున్నా నేను. ఎవరి ధర్మానికి అన్యాయం జరిగింది అంటున్నా నేను. ధర్మానికి అన్యాయం చేసింది రాజకీయ ప్రయోజనాలతోటి మీరు, మీ ముఖ్యమంత్రి, మీ మంత్రులు, మీ రాష్ట్ర, మీ 164 మంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. ధర్మానికి అన్యాయం చేసింది మీరు సార్. శాంపిల్లో అనవసరమైనటువంటి కెమికల్స్ కలిపి ఎన్డీడీబీ రిపోర్ట్ని మ్యానిపులేట్ చేసి, ఎన్డీడీబీ మాకు సంబంధం లేదని ఇచ్చిన రిపోర్ట్ని, ఎన్డీడీబీ అసలు ఇది రిపోర్టే కాదు ఎవిడెన్స్ కింద పనికిరాదు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని కులాల మతాల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అవమానపరిచింది నువ్వు. యు ఆర్ రెస్పాన్సిబుల్, యు ఆర్ కల్ప్రిట్. ఐ కెన్ సే పవన్ కళ్యాణ్ అండ్ నారా చంద్రబాబు నాయుడు ఆర్ ది కల్ప్రిట్స్. వారు తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని కల్తీ చేసేదాన్ని రాజకీయంగా వాడాలి అని ఒక ప్లాన్ చేసి, తద్వారా ఎన్డీడీబీ రిపోర్ట్ని మ్యానిపులేట్ చేసి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసిన మీ మీద కేసు కట్టాలి సార్. అసలు యూ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. ఎవరిని అంటారు మీరు? ఏ కులాన్ని అంటారు మీరు? ఏ మతాన్ని అంటారు మీరు? ఏ సాంప్రదాయాన్ని అంటారు మీరు? ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వమని 164 సీట్లు ఇస్తే కొట్టుకొని సావండి అని చెప్పి వాళ్ళ మధ్య మీరు అసెంబ్లీ సాక్షిగా చిచ్చు పెడతారా? నేను ఇంకొక వీడియో చూపించిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కొన్ని రాజ్యాంగ సూత్రాలు చదివి వినిపిస్తా. ఈ నెయ్యిలో కల్తీ జరగలేదు ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతుంటే దాని మీద చాలా కంప్లీట్ వివరణ ఇవ్వాల్సిన అవసరం అనిపించింది అధ్యక్ష. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా దేవాలయాల మీద దాడులు జరిగినా, ఇంకోటి జరిగినా ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా
మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేదు. అలాగే ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఎన్డీఏ సభలో చెప్పినప్పుడు మాకు కూడా ఏమనిపించిందంటే దీన్ని ఎలాగా అడ్రస్ చేయాలి నాకైతే ఇంటికి వెళ్ళాక నాకు అర్థం కాదు. ఇలాగ యానిమల్ ఫ్యాక్ట్ కూడా కలిసి ఇది ఎన్డీడీబీలో వచ్చింది అని, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దాంట్లో. సో ఇవన్నీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు నేను తర్వాత మార్నింగ్ నేను ట్వీట్ చేశాను అధ్యక్ష. మీరు ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చిందంటే వరుసగా నన్ను ట్యాగ్ చేస్తే చాలా మెసేజ్లు వస్తా ఉన్నాయంట. నా ఆఫీస్ నుంచి అన్ని పంపించేటప్పుడు నేను చూసాను ఏం జరిగిందంటే మీరు ఎవరు మాట్లాడరండి, ఇలాంటి రిపోర్ట్ ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు మాట్లాడరు ఏంటంటే, అప్పుడు నా ఉద్దేశం ఏముందంటే దిగి ఈ దేవాలయాలు జరిగే ఇలాంటివన్నీ ఇవన్నీ కూర్చోబెట్టి దీనికి ఒక రక్షణ ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డు లాంటి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి కూర్చోబెట్టి చాలా న్యూట్రల్ గా చాలా ఆబ్జెక్టివ్ గా చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను పెట్టాను అధ్యక్షుడు. నాకు గిల్ట్ ఎక్కడొచ్చిందంటే అదే ఇవన్నీ మనకి లాస్ట్ 2-3 years మా టెంపుల్ దగ్గర తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు మేము వెళ్ళినప్పుడు మా దృష్టికి చాలా మంది తీసుకొచ్చారు అధ్యక్షుడు. మేమే 2-3 పర్యాలు మేమే మాట్లాడుకున్నాం. సో నాకు అవన్నీ గుర్తొచ్చి అరే మనకి తప్పు జరిగింది తెలిసి మనం దాన్ని సరిగ్గా తీసుకెళ్ళకపోయిన ఒక పశ్చాత్తాపంతో నేను ఒక దీక్ష చేశాను అధ్యక్షుడు. ఆ తర్వాత దాన్ని అందరూ అన్ని రకాలుగా తీసుకెళ్ళారు సార్, 3 parties. అలాగే మాకు తర్వాత మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి కేశవ్ గారు మా క్యాబినెట్లో కూర్చున్నప్పుడు మా దృష్టికి తీసుకొచ్చింది అసలు ఈ నెయ్యే లేదనేది చాలా స్పష్టంగా తెలియదు. మాకేమనిపించిందంటే ఏదైనా సరే ఇన్నోవేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇన్నోవేషన్ లేకపోతే ఇప్పటికి ఒక్కొక్కరు ఒకలా ఇన్నోవేట్ చేస్తారు. బట్ ఈ పర్టికులర్ ఈ గత ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ప్రజలకు ఏమైనా అర్థమైందండి? రాష్ట్ర ప్రజలకి ఉప ముఖ్యమంత్రి మాట్లాడేది ఏమైనా అర్థమైందా? నాకైతే ఒక్క ముక్క అర్థం కాల. అంత రాష్ట్రం అంటాడు, గిల్ట్ వచ్చిందంటాడు, క్రాక్ చేశారంటారు, మనోహర్తో మాట్లాడానంటాడు, గత ప్రభుత్వంలో తెలిసిందంటాడు, ధనాంతం ధర్మానికి రక్షణ బోర్డు ఉండాలంటాడు. వాట్ యు ఆర్ స్పీకింగ్ మిస్టర్ డీసీఎం? అరే ఏమైనా మాట్లాడేదానికి శుద్ధి ఉందా? అసలు మాట్లాడితే ఏమైనా కనెక్టివిటీ ఉందా? అసలు మైండ్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ యువర్ ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్. మీ ఫేసే ఇండెక్స్ చేస్తుంది మీ మాటల్ని. దెన్ వర్డ్స్ ఆర్ నౌ ఇండికేటింగ్ యువర్ యాక్షన్స్, వర్డ్స్ ఆర్ ఇండికేటింగ్ యువర్ గిల్ట్. నేనెందుకు డ్రెస్ వేసుకొని దీక్ష చేశాను అంటే అందరు నాకు ట్యాగ్ చేస్తున్నారు, ఏదో అనుకున్నాను, చేద్దాం అనుకున్నాను తప్ప స్పష్టమైన ఒక్క మాట ఉందా? నేను మాట్లాడే దాంట్లో ఒక 10% స్పష్టత అయినా ఉంటుందేమో. అరే స్పష్టత లేకుండా 28 నిమిషాలు అసెంబ్లీలో మాట్లాడటం అంటే ఎంత గొప్ప గ్రేట్ అంటే, ఆ ఎమ్మెల్యేల సినిమాలోనే ఎక్కడో ఆలీ మాట్లాడతాడు, ఆ మాట్లాడే భాష ఏందో అర్థం కాదు. ఆ బ్రహ్మానందమేమో నెత్తికేసి కొట్టుకుంటూ ఉంటాడు, నువ్వు మాట్లాడేది హిందీయా తెలుగా ఏం భాషరా నాయనా, నువ్వు మాట్లాడేది అర్థం కాలేదంటే చాట. చివరికి ఆలీ మాట్లాడే భాష ఏందో అర్థం కాక బ్రహ్మానందానికి ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. మీ 5.5 కోట్ల మంది ప్రజలు మీరు మాట్లాడే భాష అర్థం కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓటేయటమే మర్చిపోతారు. రేపు పొద్దున ఎవరికి ఓటేసామో అర్థం కాదు, మాట్లాడే భాష ఏందో అర్థం కాదు, ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కాదు, ఏం ఎలిగేషన్ చేయాలనుకుంటున్నారో అర్థం కాదు, ఏం వే ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారో అర్థం కాదు. అలీ మాట్లాడినట్టు చాట, చివరికి వచ్చేటప్పటికి కల్తీ. ఈ మాట తప్ప గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఒక్క మాటలో అయినా స్పష్టత ఉందా? రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతున్నాం. ఎందుకు స్పష్టత లేదు అంటే వీళ్ళ ఎలిగేషన్లో స్పష్టత లేదండి, వీళ్ళ ఫౌండేషన్లో స్పష్టత లేదండి. వీళ్ళు ఏమనుకున్నారంటే మొదటిసారి ఏమైంది మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, నేనేం ఉప ముఖ్యమంత్రి, నా వెనకేమో లక్షల మంది గొర్రె మంది ఈ పవన్ కళ్యాణ్ స్టాఫ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ నేను ఏం చెప్పినా నమ్మేస్తారు,
ఆడు 45 సంవత్సరాల చరిత్ర ఉంది, 164 సీట్లోనే ఎవడైనా నాకు డప్పు కొడతాడు, మనకి ఏబిఎన్ ఉంది, TV5 ఉంది, మహా టీవీ ఉంది, ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, అరే మనం రాసిందే రాత, పాడిందే పాట, పాడిపల్ల రామదాస్ అని ఏమి రాసినా ఏమి చేసినా మనల్ని క్యారీ చేయడానికి మన మీడియా ఉంది, మన కార్యకర్తలు ఉన్నారు, మన సోషల్ మీడియా ఉంది, మన నారా లోకేష్ ఆధ్వర్యంలో నడిచే ఐటీడీపీ ఉంది. ఏంటి కాలేంద్ర కొట్రా ఎత్ర రమణ లోడ్ అనగానే పవన్ కళ్యాణ్ లవో అని లోడ్ ఎత్తేసి ఏమైపోయింది, చివరికి తిరుమల లడ్డూలో కల్తీ అని జరిగిన తర్వాత చివరికి నాలాంటోడు లేకపోతే వైసీపీలో కాస్త కోస్త మాట్లాడేవాళ్ళు బయటకు వచ్చి, సార్ అంతా బాగానే ఉంది కానీ లడ్డూ కల్తీ అనేది శాంపిల్ డ్రా చేసింది మన ప్రభుత్వంలోనే కదా సార్ అనగానే గప్చూప్ సంబార్బిడ్డి అర్థమైపోయింది. అమ్మని అమ్మ ఎక్కడో తేడా జరిగిందే, నిజమే కదా, మన ప్రభుత్వం హయాంలోనే కదా లిఫ్ట్ చేసింది శాంపిలు, మరి మన ప్రభుత్వం హయాంలో లిఫ్ట్ చేస్తే 2019-24 తప్పు జరిగిందని ఎలా అనగలం, అర్థం కాల. మకాలు మొత్తం మాడిపోయినాయి, బాణం చేతిలో నుంచి వెళ్ళిపోయింది, వెనక్కి రాదు, ఆ బాణం వెళ్ళిపోతూ ఉంది, ఎవరిని గుచ్చుకుంటుందో తెలియదు, అలా గుచ్చుకొని ఆగుద్దేమో బాణం, వెనక్కి లాగుదామని పరిగెడుతున్నారు దాని వెనక, మరి ఫోర్స్గా బాణం వదిలేరు, ఆగట్లేదు, బాణం వెళ్ళిపోయి ఎక్కడ గుచ్చుకుందాయంటే నువ్వు గురి పెట్టింది ఒకళ్ళకైతే వెనక్కి తిరిగి ఇటు తిరిగి వచ్చి హెరిటేజ్కి గుచ్చుకుంది. అది హెరిటేజ్కి గుచ్చుకునేటప్పటికి బ్లీడింగ్ అవుతుంది, గుచ్చుకున్న తర్వాత బ్లీడింగ్ అవుతుంది కదా, ఇప్పుడు బ్లీడింగ్ దొడవాలి ఎలా, మళ్ళీ బాణం తీశారు బయటికి. ఇక ఏబిఎన్, TV5 ఆయింట్మెంట్ ఒకళ్ళు, పౌడర్ ఒకళ్ళు, పసుపు ఒకళ్ళు పట్టుకొని ఆ హెరిటేజ్ కారుతున్న బ్లీడింగ్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీడియా వెళ్ళి ఆ హెరిటేజ్కి మొత్తానికి బ్లీడింగ్ ఆపే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు పోయి తీసిన తర్వాత అరే బాణం ఎటో వేసాం, అది వెళ్ళి హెరిటేజ్ గుచ్చుకొని దానికి 4,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆగారా, అబ్బే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎక్కుపెట్టారు బాణం, మళ్ళీ బాణం ఎక్కుపెడితే ఎటు తిరుగుద్ది, అది అడు తిరిగి సార్ మీరు గురిపెట్టేది ఒకళ్ళకైతే తగులుతుంది ఒకళ్ళకి, ఎక్కడో తేడా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి, గమనించండి. ఎందుకంటే మీరు గురిపెట్టిన బాణం దైవ సంకల్పం కలిగిన బాణం, వెంకటేశ్వర స్వామి సంకల్పం కలిగిన బాణం, అది మీరు గురిపెట్టిన వాళ్ళకు తగలదు, మీరు ఆ బాణం ఎవరికి గుచ్చుకోవాలని భావిస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అది ఈసారి మీరు గురిపెట్టారు, అడు తిరిగి ఆ బాణం చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, నారా లోకేష్కే గుచ్చుకుంటుంది. ఎందుకు అంటే మీరు అసెంబ్లీలో నిన్న చేసిన ప్రసంగానికి వాస్తవాలకి నక్కకి నాగలోకానికి ఉన్న దూరం ఉంది కాబట్టి, మీ వాస్తవాలకి, మీ మాటలకి, మీ ముఖానికి 21కి 21 100% స్ట్రైక్ రేటు, 21కి 21 100% స్ట్రైక్ రేటు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి. ఈ 21% స్ట్రైక్ రేటు ఒక ముఖ్యమంత్రి 19-24 మధ్య 48 కోట్ల లడ్డు ప్రసాదాలు ఇది చెప్తా, ఇది వినిపిస్తా, ఇది కూడా వినిపించాలి రాష్ట్ర ప్రజలకి. 19-24 మధ్య ఈ నెయ్యిలో కల్తీ జరగలేదు, ముఖం చూసారా, తల పైకి లెగవట్ల స్పీకర్ను చూడటానికి, తలకాయ ఉంచుకొని తల వంచుకొని బాధతో స్పష్టత లేని వర్డింగ్, దేన్ని మాట్లాడుతున్నామో తెలియని వర్డింగ్, అసెంబ్లీ స్పీకర్ పైన కూర్చున్నాడు, అధ్యక్ష ఇది జరిగింది తప్పు, ఇదిగో ఈ తప్పు ఇలా చేశారు, ఇదిగో ఈ ఎంక్వైరీ వేసాం, ఈ కమిటీ వచ్చాం, ఇలా పనిష్ చేస్తున్నామన్న మాటలే లేవు. వచ్చింది అయిపోయింది, రిపోర్ట్ వచ్చింది, రేపు ఎల్లుండి చేస్తాము అంటే, నేను వాటిని వ్యక్తిగతంగా విమర్శించటంలా, మీలో నిజాయితీ లేదు కాబట్టి మాట బయటకు రావటంలా. ఈ వ్యక్తి మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా, 4000 వర్డ్స్ స్పీకర్లు అవసరం లే ఈయన మీటింగుల్లో మాట్లాడితే, ఇక్కడ మాట్లాడితే
గాంధీనగర్ చివరికి స్పీకర్ లేకుండా మాట్లాడగలిగిన కంఠస్వరం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అని ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ దాంట్లో అబద్ధాలతోటి ఫౌండేషన్ వేశారు కాబట్టి, అబద్ధాలతోటి నెయ్యి అనే అంశాన్ని బాణాన్ని వదిలారు కాబట్టి ఈరోజు దిమ్మ తిరిగి సినిమా కనపడుతోంది. క్రిస్టియన్లు, ముస్లిమ్స్, హిందువులు వీళ్ళందరూ రావాలి, రోడ్ల మీదకి రావాలి, కొట్టుకోవాలి. ఎందుకు కొట్టుకోవాలి? ఎందుకు రోడ్ల మీదకి రావాలి? ఎవరి కోసం రావాలి? ఏం జరిగిందని రావాలయ్యా పవన్ కళ్యాణ్? హిందువులకు మాత్రమే మీరు ధర్మ పరిరక్షణ అధికారా ఈ రాష్ట్రంలో? మరి అట్లాంటప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేయకుండా ఉండాలి. నీకు ఇంకొకసారి ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్ చదివి వినిపిస్తా ఫర్ ది సేక్ ఆఫ్ జన సైనిక్. ప్రియాంబుల్ అని ఒకటి ఉంటుంది కాన్స్టిట్యూషన్లో. దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. బహుశా ఆ మనిషి అంబేద్కర్ గారి పేరంటే కానీ ఆయన ప్రిన్సిపల్స్ ఏమి లేవు కాబట్టి ఇంకొకసారి చదివి వినిపిస్తా. కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ ఇంకోటి కూడా చెప్తా, నాకేం సంబంధం కాన్స్టిట్యూషన్ అంటారేమో మీరు, నాకేం సంబంధం అంటారు కాబట్టి కాన్స్టిట్యూషన్లో ఒక ప్రొవిజన్ ఉందయ్యా, ఆర్టికల్ 164. అదర్ ప్రొవిజన్స్ as to ministers, the chief minister shall be appointed by the governor and the other ministers shall be appointed by the governor on the advice of the chief minister, and the ministers shall hold the office during the pressure of the governor, provided that in the state of so and so the total number of the ministers including the chief minister in the council of ministers in a state shall not exceed 15%. సో ఆర్టికల్ 164 ప్రకారం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆర్టికల్ 163 ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మీది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలోకి వచ్చే ప్రతి ఒక్కరు చేయాల్సిన ప్రతిజ్ఞ ఏంటో నేను మీకు చెప్తా. ది ప్రియాంబుల్, దిస్ ఈజ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and to secure to all its citizens. అంటే sovereign, secularist, socialist, secular, democratic and republic. సార్ సెక్యులర్ అంటే అర్థం ఏంటో మళ్ళీ మీకు చెప్తాను సార్, ఎందుకంటే మాకు తెలియకపోవచ్చేమో. ఈ దేశంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ప్రతి మినిస్టర్ క్రిస్టియన్, ముస్లిం, హిందూ మత భావాలకి అతీతంగా పనిచేయాలి. దిస్ ఈజ్ అ సెక్యులర్ కంట్రీ. దిస్ ఈజ్ అ సెక్యులర్ కంట్రీ. హూ ఆర్ యూ? ఈ రాజ్యాంగం హక్కు ఇచ్చింది క్రిస్టియన్లు బతకటానికి, ముస్లిమ్స్ బతకటానికి. మీరెవరండి వాళ్ళని సెకండ్ గ్రేడ్ పీపుల్గా? మీరెవరండి వాళ్ళని సనాతన ధర్మం, ఆ ధర్మం, ఈ ధర్మం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటానికి? మీరెవరండి ఇక్కడ సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు? మీరు మీ ధర్మానికి నాశనం జరిగితే మీరు బయటకు రారా? రోడ్ల మీదకి రారా? హిందువులందరూ బయటకు రారా? ఏంటి ఈ దేశంలో అత్యున్నతంగా హిందువులు, ఈ దేశం హిందూ దేశంగా సెక్యులర్ భావాలతోటి ఈరోజు 78 సంవత్సరాలైన రాజ్యాంగం నిలబడి ఉంది అంటే ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కూడా వారి వారి మత భావాలను గౌరవించుకుంటూ అన్నదమ్ముల్లాగా బతుకుతున్నటువంటి దేశం ఈ దేశం. ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు హిందూ, నువ్వు క్రిస్టియన్, నువ్వు ముస్లిం అని అక్కడక్కడక్కడ గొడవలు ఉంటాయేమో, కానీ ఈ రాష్ట్రంలో బ్రతికే ఏ ఒక్కళ్ళకి కూడా నువ్వు హిందూ, నువ్వు క్రిస్టియను, నువ్వు తిరుమత వెళ్ళకూడదు, నువ్వు కాకాని తోట రాకూడదు, నువ్వు గుణదలు రాకూడదు ఎవరు లేరు. నాకు తెలిసి కొన్ని వందల మంది హిందువులు కాకాని తోట వస్తారు, కొన్ని వేల మంది క్రిస్టియన్స్ అక్కడికి తిరుమల వెళ్ళాల్సిన సందర్భంలో మా మిత్రులతో పాటు, వాళ్ళతో పాటు, వీళ్ళతో పాటు చాలామంది వెళ్తారు. మాతో పాటు ఎంతమంది క్రిస్టియన్స్ రారు? అరే ముస్లిమ్స్కి మీరే చెప్పారు నేను దర్గాకి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తానని ఇంతకుముందు వీడియోస్లో. దర్గాకి వెళ్ళటానికి, క్రిస్టియన్స్లోకి రావటానికి మీరు ఎవరండి? మీరు తిరుమలకు జరిగిన అన్యాయం ఏంటి? ప్రసాదానికి జరిగిన అన్యాయం ఏంటి? మీరు అసెంబ్లీలో మాట్లాడేది ఏంటి? హిందూ మత క్రిస్టియన్స్ మధ్య మీ గొడవలు పెట్టే పద్ధతి ఏంటి? అసలు మీరు ఉప ముఖ్యమంత్రి అయినా, మీరు మంత్రి అయినా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ఈ స్థాయికి వచ్చారా? ఏమైనా సిగ్గుందా? ఏమైనా శరం ఉందా? మనం మాట్లాడేదానికి ఏమైనా సొంతనుందా, పొంతనుందా? ఎందుకు మనం ఏం మాట్లాడుతున్నాం? మనం ఏ ధర్మాన్ని పరిరక్షిస్తున్నాం? మనం పోనీ ధర్మాన్ని పరిరక్షించడానికి మనకు వ్యక్తిగతంగా ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి?
సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని బతికించడానికి మనకు వ్యక్తిగతంగా ఉన్నది ఒక సినిమా యాక్టర్ అనేటువంటి ఒక విధానం తప్ప మన వ్యక్తిగత జీవితంలో ఏమైనా దానికి దీనికి పొంతనుందా? ఎవరిని ఎందుకు విమర్శించాలి? ఒక కమ్యూనిటీని హిందువులకి, క్రిస్టియన్లకి, ముస్లిమ్స్కి ఈ రాష్ట్రంలో ఎప్పుడు గొడవలు లేవు సార్. బికాజ్ ఆఫ్ యూ, బికాజ్ ఆఫ్ యువర్ గవర్నమెంట్ ఈరోజు ముస్లిమ్స్కి, హిందువులకి, క్రిస్టియన్లకి మధ్య గొడవలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. మీకు 21కి 21 సీట్లు కేవలం ఒక కమ్యూనిటీ వాళ్ళు వేసినందువల్ల వచ్చినాయా సార్? వాళ్ళు ఓట్లు వేయలేదా? పవన్ కళ్యాణ్కి ఓటు వేసినటువంటి ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మీరు ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. వారి పార్టీ వ్యక్తులకి ఈరోజు మీరు ఓట్లు వేసినటువంటి వ్యక్తులు ఒకసారి మీ పునరాలోచించుకొని మీ యొక్క అంతరాత్మను ప్రశ్నించుకోండి. మనం కనీసం తినేది మనకు అన్నమే అయితే ఎక్కడో వెంకటేశ్వర స్వామికి జరిగిందని ఒక ఆరోపణ వస్తే దానికి ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని, చర్చిల్ని, మసీదుల్ని తీసుకొచ్చి అంటగట్టి వాళ్ళతో గొడవలు పెట్టేటువంటి సంస్కృతి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేస్తుంటే మన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఈ కమ్యూనిటీస్కి లేదా? ఈ కమ్యూనిటీస్లో ఓటర్స్కి లేదా? అంత సిగ్గు, అంత చీము రక్తం లేకుండా బ్రతుకుతున్న బ్రతుకులా? గాజు గ్లాసుకు ఓటేసే సందర్భంలో ఇవన్నీ ఆలోచించే ఓటేశారా మీరు? ఎలక్షన్స్కి ముందు ముస్లిం టోపీ ఒకటి పెట్టుకొని, ఎలక్షన్స్కి ముందు సిలువ ఒకటి వేసుకొని ఊరు వాడ ప్రచారం చేసినప్పుడు లేదా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు? ఈరోజు వాళ్ళు మీకు చేదైపోయినారా? ఈరోజు వాళ్ళు మీకు అంటరాని వాళ్ళు అయిపోయారా? ఈరోజు వాళ్ళు మీకు, నేను తెలుగుదేశంలో, జనసేనలో ఉన్న నాయకులను కూడా ప్రశ్నించుకోమని కోరుతున్నా. ఇది మీ స్థాయి. మీ పార్టీల వెనక ఉన్న జనాల్లో ఇది మీ స్థాయి. రేపొద్దున 2029లో వెళ్ళండి నియోజకవర్గాలకి, వెళ్ళండి ముస్లిం పేటలకి, వెళ్ళండి క్రిస్టియన్ పేటలకి, చెప్పులు చాటలతోటి మిమ్మల్నే కాదు మీ కార్యకర్తలు, మీ నాయకులను కూడా తరిమి పొలిమేరల అవతల కొట్టకపోతే చూస్తూ ఉండండి. జడాశ్రావణకు మరి ఇంకోసారి మీడియా ముందుకు రాడు. ఈరోజు ప్రతి కమ్యూనిటీలో, ప్రతి క్రిస్టియన్ కమ్యూనిటీలో, ప్రతి ముస్లిం కమ్యూనిటీ రగిలిపోతుంది మీ మాటల వల్ల. వాళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళని లాగాల్సిన అవసరం ఏంటుంది కమ్యూనిటీలోకి? తప్పు చేసి ఉంటే శిక్షించండి వాళ్ళని. వీఆర్ ఆల్సో సపోర్ట్, వి విల్ సపోర్ట్. నిజంగా తిరుమల లడ్డూలో కల్తీ ఎవరైనా చేసి ఉంటే, నిజంగా ఎవరైనా ఎలాంటి కల్తీని జరిగి ఉంటే వీఆర్ ఆల్సో సపోర్ట్, వి విల్ సపోర్ట్. లెట్ దెమ్ అరెస్ట్ అండ్ బ్రింగ్ బిఫోర్ కోర్ట్ ఆఫ్ లా. వాళ్ళని పనిష్ చేసేటట్టు చూడండి. ఎంటైర్ సమాజం మొత్తం మేము అనుకుంటుంది, ఇంక్లూడింగ్ క్రిస్టియన్ అండ్ ముస్లిం సమాజం కూడా మేము అనుకుంటుంది. బికాజ్ ఏ మతానికి విశ్వాసం కలిగినా, ఏ మత సాంప్రదాయాలకు జరిగినా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కలిసి వచ్చి పోరాటం చేసేటువంటి వ్యవస్థ మన దేశంలో, మన రాష్ట్రంలో ఎప్పటికీ ఉంది. దానికి కారణం ఇదిగో ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషనే ఈరోజు ఇంతమందిని కలిపుచ్చుతుంది. దీన్ని వదిలేసి ఒక జడ వేసుకొని, ఒక దండ కట్టుకొని, ఒక డ్రెస్ వేసేసుకొని ఈరోజు అసెంబ్లీలో అందరు నన్ను ట్యాగ్ చేస్తున్నారు, నేను వేరే డ్రెస్ వేసుకోవడానికి కారణమే అది, నేను వెళ్ళాను, ఏదో మాట్లాడాను, అక్కడ ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు, తర్వాత ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది, కాఫ్ రిపోర్ట్ వచ్చింది, నాకు గిల్ట్ వచ్చింది. ఏమొచ్చింది ఆ గిల్ట్ నీకు? గిల్ట్ వస్తే చేసే పనులేనా ఇవి? గిల్ట్ వస్తే చేసే పనులేనా ఇవి అంటున్నా. ఇదొకటి చూడండి. 1924 మధ్య 48 కోట్ల లడ్డు ప్రసాదాలు విక్రయం జరిగింది. దాంట్లో సుమారు 20 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో తయారయ్యాయని 1924 మధ్య అంట 20 కోట్ల లడ్డూలు తయారైనాయి అంట. అందులో 11 కోట్ల లడ్డూలు కల్తీ జరిగిందంట. అందులో 1,00,000-2 లక్షల లడ్డు అంట అయోధ్యకి వినియోగించారంట, కల్తీ జరిగిన లడ్డు. నేను అడుగుతున్నా ఉప ముఖ్యమంత్రి గారిని, అయోధ్యకి పంపించినటువంటి కల్తీ లడ్డు అడల్టర్డ్ అని మీ దగ్గర ఉన్న ప్రాథమికమైనటువంటి ఆధారం ఏంటి? రాష్ట్ర ప్రజలకు చెప్పండి. రాష్ట్ర ప్రజలకు చెప్పండి సార్. ఇదిగో అయోధ్యకు పంపించిన 2 లక్షల లడ్డూలో
పంది కొవ్వు ఎద్దు కొవ్వు ఫిష్ ఆయిల్ కలిసింది లేదంటే కల్తీ జరిగింది అని చెప్పటానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రాథమికమైన ఆధారం ఏంటి? ఒక్క ఆధారం. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటే 19 నుంచి 24 వరకు ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామికి సప్లై చేశారో లడ్డూలు, వాళ్ళు పాలు కొనలేదు అంటే మీ ఊహ ఏంటి అంటే వాళ్ళు పాలు కొనలేదు కాబట్టి అక్కడ పాలు కాలేదు కాబట్టి వెనలేదు కాబట్టి నెయ్యి రాలేదు. ఇది మీ అభూతమైనటువంటి కల్పన. రేపు ఇదే కేసు కోర్టుకు వెళ్తుంది. నేనే లాయర్ని అనుకుందాం మాట వరుసకి. మీరు ఎవరైతే నిన్న అసెంబ్లీలో ప్రకటించారు కదా 37 మంది నిందితులు, వీళ్ళందరూ కూడా కల్ప్రిట్స్, చట్టం ముందు వీళ్ళకి తీసుకొస్తామని జస్టిస్ సోదరి సినిమా పాట పాడారు కదా అసెంబ్లీలో నిన్న మీరు. నేను ఫస్ట్ ప్రశ్న అడుగుతా దీన్ని. సార్ మీరు ఎన్డీటీవీ రిపోర్టు కాల్ఫ్ రిపోర్ట్లో ఎవిడెన్స్కి పనికిరాదు ఈ కేసు ఈ రిపోర్టు అని వాళ్ళే చెప్పారు కదా అండి అని అడుగుతా. ఈ రిపోర్ట్లో ఏది ఎవిడెన్స్కి పనికిరాదు, ఇది మాకు సంబంధం లేదు రిపోర్టు, వాళ్ళు ఇచ్చిన శాంపిల్ని మేము టెస్ట్ చేసి ఇచ్చాం, శాంపిల్లో ఏం కలిపారో మాకు సంబంధం లేదు, శాంపిల్లో ఏం స్పెసిఫికేషన్స్ ఉన్నాయో మాకు సంబంధం లేదు, దీంట్లో ఏమైనా కలిపి ఉండొచ్చు కానీ ఇచ్చారు కదా సార్ అంట. అవునండి అంటాడు. ఫస్ట్ క్వశ్చన్తోనే కేసు సంకనాగిపోద్ది. నెంబర్ 2, సిబిఐ ఛార్జ్షీట్ వేసింది. ఓకే, 36 మంది నిందితులను పెట్టింది. నిందితుల్లో నేను ఒకటే మాట అడుగుతా రేపు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని. సార్ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రియమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు ముఖ్యమంత్రి గారు రాయమంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాసినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పమంటే ఇన్వెస్టిగేషన్ చేసి రాసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు 2019-24 సందర్భంలో అడల్టరీ జరిగింది, కల్తీ నెయ్యి వాడిందని TV5 మూర్తి గారు, ఆర్తనాదాల మూర్తి గారు గొడవ పెడుతున్నట్టుగా, మా వెంకటకృష్ణ గారు గొడవ పెడుతున్నట్టుగా, మా వంశీ గారు గొడవ పెడుతున్నట్టుగా, వీళ్ళందరూ గొడవ పెడుతున్నట్టుగా 2019 నుంచి 24 కల్తీ జరిగిందని చెప్పారు కదా. కల్తీ జరిగింది లడ్డూలో అని చెప్పడానికి వాడబడినటువంటి కల్తీ నెయ్యి శాంపిల్ మీ దగ్గర ఏమైనా ఉందా సార్ అని అడుగుతా. లేదండి అంటాడు. నెంబర్ 2, పోనీ కల్తీ నెయ్యి వాడినటువంటి లడ్డు ఏమైనా టెస్ట్ చేశారు సార్ అని అడుగుతా. నో. పోనీ కల్తీ నెయ్యి వాడినటువంటి లడ్డూని తిన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ బ్లడ్ తీసి ఏమైనా రిపోర్ట్ చేశారు సార్ అంట. తూర్పు పడమర ఉత్తరం దక్షిణం చూడాల్సిందే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కోర్టు హాల్లో. తూర్పు పడమర ఉత్తరం. నిన్న పవన్ కళ్యాణ్ గారు బాటం చూసుకున్నారు కదా, కింద నేలను చూసుకొని మాట్లాడారు కదా అసెంబ్లీలో. అట్ట రేపు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తూర్పు పడమర ఉత్తరం దక్షిణం చూస్తాడు కోర్టులో. కేసు డిస్మిస్, ఎక్విటల్ ఆర్ 36 మెంబర్స్ ఎక్విటల్, గెడౌట్ అంటాడు జడ్జి గారు. అయిపోయా, అందరూ పిసుక్కోవటం బయటకు వచ్చి. రాజకీయాలు చేయడానికి ఫౌండేషన్, లీగల్ ఫౌండేషన్కి చాలా తేడా ఉంటుంది సార్. మనం అనుకున్నంత ఈజీ కాదు. లడ్డూ లేని చోట, కల్తీ లేని చోట అభూత కల్పన క్రియేట్ చేసి రాష్ట్ర ప్రజలు ఎమోషనల్గా వెంకటేశ్వర స్వామి మీద ప్రసాదం మీద దుర్మార్గంగా ప్రచారం చేయాలి అనుకుంటే ఊరుకుంటారా? కోర్టులు ఊరుకుంటాయా? న్యాయస్థానాలు ఊరుకుంటాయా? నేను ఇంతకుముందే చెప్పిన ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్ వెన్ ఎంటైర్ ఎవ్రీబడి స్టూడ్ అగెన్స్ట్ ఇట్. ఫాల్స్ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్ వెన్ ఎంటైర్ వరల్డ్ స్టూడ్ ఫర్ ఇట్. ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, హిందువులకి కులమతాల చిచ్చు రేపి రాజకీయ చలిమంట కాల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. రాజకీయ ప్రయోజనాలకి చట్టం ముందు నిలబడే కేసులు కాదు ఇవి. అసెంబ్లీలో నిన్న చర్చ పెట్టినందుకు కాను, అసెంబ్లీలో నిన్న మీరు మాట్లాడిన 28 నిమిషాలు కాను, ఇది పనిష్మెంట్ మీకు. ఈ ప్రెస్ మీటు రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి వాస్తవాలు చెప్పడానికి ఇది ఒక పనిష్మెంట్. ఇంకా మీరు లాగినంత వరకు నేను లాగుతూనే ఉంటాను, నేను వస్తూనే ఉంటా. అండ్ ఇంకోటి మీకు నారా లోకేష్ గారు ఒకటి చెప్పాలి. నారా లోకేష్ గారు టీడీపీ కార్యకర్తలకి ప్రొఫెసర్ నాగేశ్వర లాగా నాకు ఫోన్లు చేపించి గొడవలు పెట్టి తిట్టిచ్చి బెదిరిస్తే నారా లోకేష్ ఆర్ ఐటీడీపీ ఆర్ టీడీపీ కార్యకర్తలకు చెప్తున్నా, ప్రొఫెసర్ నాగేశ్వర లాగా నారా లోకేష్ గారు ఇదిగోండి మొబైల్ నెంబర్ నుంచి నన్ను తిడుతున్నారండి,
నన్ను చంపేస్తామంటున్నారండి, నన్ను ఇంకోటి చేస్తున్నారంటున్నారండి, లడ్డూ గురించి మాట్లాడతావా, చంద్రబాబు నాయుడు గురించి కేసులు వేస్తావా, ఆడపిల్లల గురించి మాట్లాడతావా, నన్ను తిడుతున్నారండి, ఒకసారి వీళ్ళని చూడండి, వీళ్ళది ఏదో పరిష్కారం చేయండి అని అనుకుంటున్నావేమో. నెవర్. నారా లోకేష్ మైండెడ్. నెవర్ ఎవర్ ఐ విల్ డూ ఇట్. ఈవెన్ మీ తెలుగుదేశం కార్యకర్తలు రోజుకు 100 కార్యకర్తలు 1000 కాల్స్ చేసినా ఐ నెవర్ కంప్లైంట్. నెంబర్ 1. నెంబర్ 2, పోలీసుల దగ్గరికి వెళ్ళి సార్ నా ప్రాణహాని ఉంది, నన్ను చంపేద్దామంటున్నారు, బెదిరిస్తామంటున్నారని రక్షణ కల్పించండి నన్ను అడుగుతాననుకుంటారేమో. నెవర్ డూ ఇట్. ఐ విల్ నెవర్ డూ ఇట్. మీరు ఎంత బెదిరించినా బెదిరించండి, మీరు ఎంత తిడుతున్నా తిట్టండి, మీరు ఎన్ని కాల్స్ చేసినా చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క వర్డు, ప్రతి ఒక్క నెంబరు ఈ డైరీలో రికార్డ్ అయి ఉంటుంది. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే. జడా శ్రావణ్ కుమార్ అంటే జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు అనిపిస్తా. డోంట్ వరీ, మాకు ఒకరోజు వస్తుంది. మీ కార్యకర్తలు మాట్లాడిన ప్రతి మాట, మీరు బెదిరించిన ప్రతి బెదిరింపు ఈ రాజ్యాంగం అనే బుక్లో ఉంటుంది సార్. మీరు ఎంతగా బెదిరిస్తే, ఎంతగా థ్రెటన్ చేస్తే అంత రెచ్చిపోయే వ్యక్తినే కానీ సరెండర్ అయ్యే వ్యక్తినైతే కాదు. ఎందుకంటే ఐఎమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ దేశానికి రాజ్యాంగం అందించి కాంగ్రెస్ పార్టీని గడగడలాడించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏకైక వ్యక్తిగా ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎదురోడి నిలబడి, కాంగ్రెస్ పార్టీకి కూడా ఎదురోడి నిలబడినటువంటి ఒక ధైర్యశాలి, ఆశయాలతోటి రాజకీయాలు చేస్తున్న నేను బెదిరిపోతాను, పారిపోతాను, భయపడిపోతాను అనుకుంటాం మీ పిచ్చి పొరపాటు. మీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చుకోండి. ఎవరు కార్యకర్తలు ఎవరు ఫోన్లు చేసి ఎవరు బెదిరించి ఏం చేసినా, ఇంక్లూడింగ్ మీ అధికార ప్రతినిధులకు కూడా చెప్తున్నా, ఫ్యూచర్ చాలా భయంకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఈ విషయాలన్నింటినీ కూడా గమనించుకొని ఈ లడ్డూ మీద వీళ్ళు చేస్తున్నటువంటి రాద్ధాంతాన్ని మీరు సహృదయంతో అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీడియా సోదరులు ఎవరైనా ప్రశ్నలు అడగాలి అనుకుంటే యు ఆర్ వెల్కమ్. ఎన్డీడీబీ ఏమంటుందంటే అండి, అసలు ఈ రిపోర్ట్కి మాకు సంబంధం లేదు, మీరు ఏదైతే రిపోర్ట్ ఇవ్వమని రాసి ఇచ్చారో అదే ఇచ్చాము మేము, ఇది ఏ ఎవిడెన్స్ కింద వాడటానికి లేదు, ఏ మీడియాలో పబ్లిష్ చేయడానికి లేదు, ఏ విధంగానూ దీంట్లో మాట్లాడటానికి లేదు, ఇది మాకు సంబంధం లేని అంశం, ఇది మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లో మీరు ఏదైతే ఉందో అదే ఇచ్చాము, ఈ రిపోర్ట్లో శాంపిల్ మేము తీయలేదు, ఈ రిపోర్ట్లో మేము టెస్టే చేయలేదు, కాబట్టి ఈ రిపోర్ట్ మాకు సంబంధం లేదు అని ఇచ్చిన ఎన్డీడీబీ ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఇది. కావాలంటే నేను ఇది మీడియాకి సర్క్యులేట్ చేస్తాను, మీరు చూడండి. సరే, వారు క్లెయిమ్ చేసుకుంటే చేసుకోవచ్చేమో, భగవంతుడు నాతో మాట్లాడించాడు, లేకపోతే త్రివిక్రమ్ స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడించాడు, రకరకాలుగా చెప్పుకోవచ్చు, అదే నేనేం తప్పనటంలా. కానీ భగవంతుడు మాట్లాడించడానికి ఒక పవన్ కళ్యాణే దొరికాడా ఈ దేశంలో? పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి చేతే మాట్లాడించాలని శ్రీ వెంకటేశ్వర స్వామి అనుకున్నాడా? నాకైతే తెలీదు. భగవంతుడు ఏం మాట్లాడించాలనుకున్నాడు, భగవంతుడు ఏం మాట్లాడమన్నాడు, ఈయనేం మాట్లాడాడు అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు, అది మనకు సంబంధం లేనటువంటి అంశం. సార్, రాజమండ్రిలో కల్తీ పాలు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా హెరిటేజ్ నుంచి లేకపోతే కొన్ని సంస్థల నుంచి వస్తున్నటువంటి పాలు పూర్తిగా కల్తీ. కానీ ప్రభుత్వాలు వాటిని ఇగ్నోర్ చేస్తున్నాయి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, వాళ్ళ బిజినెస్లు పెంచుకోవడానికి. నేను చూడండి, కల్తీ నెయ్యి వ్యవహారం ఎందుకు వచ్చింది బయటికి? ఇందాపూర్ డైరీకి 658 రూపాయలకి కేజీ నెయ్యి ఇవ్వటానికి అదొక రూట్ కాజ్. ఇందాపూర్ డైరీకి ఇచ్చిన తర్వాత ఇందాపూర్ డైరీకి రేపొద్దున నెయ్యి సప్లై చేసేది ఇండైరెక్ట్గా ట్యాంకుల్లో నుంచి హెరిటేజ్. అంటే ఇందాపూర్ డైరీకి కాంట్రాక్టు, సప్లై మాత్రం హెరిటేజ్ నుంచి ఇందాపూర్కి వెళ్తే ఇందాపూర్ నుంచి మనకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్వచ్ఛత, ప్యూరిటీ, అద్భుతమైనటువంటి నెయ్యి అని యాక్సెప్ట్ చేస్తారు. సో దీనివల్ల చంద్రబాబు నాయుడు గారు ఈ వెంకటేశ్వర స్వామి మీద వేసినటువంటి అపవాదు వల్ల లబ్ధి పొందింది ఎవరు? హెరిటేజ్. అందుకనే
వెంకటేశ్వర స్వామి బాణం వేస్తే వెళ్ళిపోయి హెరిటేజ్ గుచ్చుకుంది. షేర్ వాల్యూ ఎంత పడిపోయింది చూడండి, వేల కోట్ల రూపాయలు నష్టం. నాకు తెలిసి ఈ పందా ఇలా కొనసాగుతూ పోతే ఈ హెరిటేజ్ డైరీ సేల్స్ కంప్లీట్గా పడిపోతాయి. వాళ్ళ ఆర్థిక మూలాలు కూడా రేపొద్దున శ్రీవారిని పెట్టుకున్నందుకు రాజకీయంగా నష్టపోతారు, ఆర్థికంగా నష్టపోతారు, సామాజికంగా నష్టపోతారు, మానసికంగా ఆల్రెడీ నష్టపోతున్నారు. థ్యాంక్ యూ. హైదరాబాద్లో 560 రూపాయలకే కేజీ నెయ్యి ఇస్తుంది, కానీ శ్రీవారికి మాత్రం 658 రూపాయలు ఇస్తుంది. ఏది ప్యూరో అంటూ వత్స సత్యనారాయణ కామెంట్ చేశారు, కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ రాలా. ఏం చెప్తారు సార్? ఇప్పుడు నందిని నెయ్యి మొన్నటిదాకా సప్లై చేసినటువంటి శ్రీవారికి 450 రూపాయలండి ప్యూర్ నెయ్యి అన్నారు. అదే రెలవెంట్ టైంలో 800 రూపాయలు హెరిటేజ్ అమ్మిందండి. నందిని 450 రూపాయలకి శ్రీవారికి చేస్తుంటే హెరిటేజీ 800 రూపాయలకి అమ్ముతుంది. ఏది ప్యూర్ నెయ్యి? ఎవరో కొంతమంది అన్నట్టుగా డైరెక్ట్గా ట్యాంకర్లో నుంచి నెయ్యి వెళ్తుంది కాబట్టి ప్రొడక్షన్ ఖర్చు ఉండదు, శాంప్లింగ్ ఖర్చు ఉండదు, ప్యాకింగ్ ఖర్చు ఉండదు. సో హెరిటేజ్ అనేటువంటిది ప్యాకింగ్ ఖర్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు, జిఎస్టీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ప్యాకింగ్ ఖర్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు, రవాణా ఖర్చు ఉంటుంది కాబట్టి 800 రూపాయలకు అమ్ముకుందంటే 450 రూపాయలకి నందిని నెయ్యి తిరుమలకి సప్లై చేస్తున్న నెయ్యి ప్యాకేజీలతోనో మ్యానుఫ్యాక్చరింగ్తోనో కలిస్తే మ్యాక్సిమం ఇంకొక 50 రూపాయలు 100 రూపాయలు పెరుగుతుంది, అంతేనా? సో హెరిటేజ్ ఎంతకు అమ్మాలి? ప్యూర్ నెయ్యి 450 రూపాయలకు వస్తుందంటే హెరిటేజ్ 450 నుంచి ఇంకో 550 రూపాయలకు అమ్ముకోవటం నామినల్గా సందం. 800 రూపాయలు అమ్ముతారా? అంటే అబ్నార్మల్ కాస్ట్ కదా. మరి హెరిటేజ్ నెయ్యి ప్యూర్ నెయ్యా, నందిని సప్లై చేసేది ప్యూర్ నెయ్యా? సో ఇప్పుడు రేపొద్దున ఇందాపూర్ 650 రూపాయలకి ఏదైతే సప్లై చేస్తుందో దీంట్లో కూడా కల్తీ ఉంటుంది. ఎందుకు అంటే ఈ నెయ్యి తయారయ్యేది రేపొద్దున హెరిటేజ్లో తయారయ్యే నెయ్యి ఇందాపూరుడికి డెలివరీ అయ్యి ఇందాపూర్ నుంచి తిరుపతికి వస్తుంది. ఇది కాన్స్పిరసీ. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేదానికి కుట్ర దేనికి అంటే ఇందాపూర్కి హెరిటేజ్కి ఆర్థిక లోపాలు చేకూర్చడానికి అనేది స్పష్టమైంది. రాష్ట్రంలో ప్రజలకి ఒక క్లారిటీ వచ్చింది, ప్రజలు దాని మీద చర్చించుకుంటున్నారు. ఇంకా దీని మీద పెద్దగా ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అందుకోసమని ఈ రాద్ధాంతం అంతా. హెరిటేజ్ని ఎందుకు బయటకు లాగుతారు? హెరిటేజ్ ఎందుకు వచ్చింది ఈ సంస్థలోకి అంటే, మీ హయాంలో శాంపిల్స్ డ్రా చేస్తే గత ప్రభుత్వం రాలేదా? అలాగే హెరిటేజ్ కూడా వస్తుంది. ఆర్థికంగా హెరిటేజ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. థ్యాంక్ యూ.